ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మనను దినవాక్య ధ్యానములు 14వ కీర్తన 2-3 వచనములు. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తుగా చెడియున్నారు. మేలు చేయవారెవరినూ లేరు, ఒక్కడేనూ లేడు. యెహోవా ఆకాశంలో ఉన్నప్పటికీ భూమి మీద ఏమి జరుగుచున్నదో ఆయనకు తెలియంది కాదు. వాస్తవానికి దేవునికి మనుషులందరి హృదయంలో తెలుసు. కీర్తనకారుడు ఇక్కడ దేవునికి మానవత్వారోపణ చేస్తూ ఆయన పైనుండి కిందికి చూస్తూ మనుషులందరినీ కూడా వెతుకుతూ ఉన్నాడని వర్ణిస్తూ ఉన్నాడు. మనుషులు తమ అజ్ఞానంలో అంధకారంలో ఉంటూ తమలో ఏదో శ్రేష్టమైందని ఉందనుకుని వారు అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు వారికంటే సూక్ష్మ దృష్టి గలవాడు. ఆయన మనుషులు చూచినట్టుగా ఆయన చూడడు. దేవుడు ఆకాశం నుండి పరిశీలించి చూచినప్పుడు మనుషులందరూ కూడా దారి తొలగి బొత్తుగా చెడిపోయి ఉన్నారు. మేలు చేసేవారు ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా లేడు. నరులు చెడిపోయి ఉండుట చూడటము యెహోవాకు ఇది మొదటిసారి కాదు. నోవహు దినములలో ప్రవాహ జలములకు ముందు నరులు ఈ విధంగానే ఉన్నారు. బాబేలు గోపురం కట్టే సమయంలో కూడా వారు ఈ విధంగానే ప్రవర్తించారు. ఆదాము అవ్వల హృదయంలోకి పాపం ప్రవేశించిన సమయం నుండి కూడా ఇప్పటి వరకు వారి వంశస్థులందరూ కూడా పాపపు స్వభావంతోనే పుట్టారు. 33వ కీర్తన 13వ వచనము. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టించుచున్నాడు. దేవుని వెతుకువారు ఎవరైనా ఉన్నారేమని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. జ్ఞానము గలవాడంటే దేవుణ్ణి వెతికేవారు ఇప్పుడు కూడా జ్ఞానము గలవారే. ఆయన కనిపెట్టుచున్నాడు, దృష్టించుచున్నాడు. ఇవి ఆయన గుణాతిశయమును తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన నివాస స్థలము ఆకాశం అయినప్పటికీ ఇశ్రాయేలుని వ్యతిరేకించే అన్యజనులు తలంచినట్టుగా ఆయన భూమి మీద జరిగే విషయములను పట్టించుకోవడం నిజము కాదు. ప్రభు ఏమి జరుగుతుందో తెలుసుకోవడమే కాదండి, జరిగే ప్రతి దానిలో కూడా ఆయన నేరుగా ప్రమేయం కలిగి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం నాకు మూలము. బుద్ధిహీనుడు ఎప్పుడూ కూడా ఈ యొక్క నిజమును అంగీకరించడు కనుక వారికి జ్ఞానము ఉండదు. మేలు చేయి వారి కొరకు దేవుడు వెతకగా మానవ జాతి యావత్తు కూడా దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. అందుచేత మేలు చేయి వారెవరినూ లేరని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే కదండి. మేలు చేసే వారి యొక్క లోకంలో గమనించినప్పుడు ఎవ్వరూ కూడా కనిపించటం లేదు. అందరూ కూడా కీడు చేసేవారే కనిపిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము సెలవు